అందరికీ శుభోదయం అమ్మా. అమ్మా వినిపిస్తుందా? ఓకే ఓకే అమ్మా. మన FA1 చూడండి, చూసుకోండి. పర్వాలేదు, బాగానే రాశారమ్మా. ముఖ్యంగా ఎందుకంటే తెలుగు టైప్ చేసే విషయంలో ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా చాలా మంది ప్రయత్నం చేస్తారు. చాలా సంతోషం. ఓకే సార్. అలాగే వెన్నెల పాఠం నుంచి మరొక స్లిప్ టెస్ట్ పెడతామమ్మా. రేపు ఆదివారం ఉంటుంది. వెన్నెల పాఠం నుంచి ఆదివారం రోజు ఒక స్లిప్ టెస్ట్ ఉంటుంది. సేమ్ ఇలాగే ఆ ఫామ్ యాప్ ద్వారానే మనం టెస్ట్ పెడితే క్రమంగా అలవాటు అవుతామా. ఇప్పటి వరకు 4 పాఠాలు పూర్తయ్యాయి. ఆ 4 పాఠాలకు సంబంధించి నోట్స్ పూర్తిగా రాసుకొని ఉండాలి మీరు. వ్యాకరణాంశాలన్నీ పంపిస్తూ వచ్చా నేను. మీరు ఎవరైనా రాసుకోలేదంటే ఆ వెన్నెల పాఠం సంబంధించి వ్యాకరణాంశాలది మరొకసారి నేను మీకు ఆ వాట్సాప్ గ్రూప్లో పెట్టమంటే పెడతాను. ఎవరైనా రాయని వాళ్ళు ఉన్నారా? ఎవరన్నా వీరేంత వరకు మీరేం చేస్తారంటే సబ్జెక్ట్ని డివైడ్ చేసుకోండి. ప్రతిరోజు ఒకే సబ్జెక్ట్ కాకుండా రాను రాను అన్ని సబ్జెక్ట్ జరుగుతున్నాయి, అన్నిటికీ పరీక్షలు ఉంటాయి కాబట్టి అన్ని పూర్తి చేసుకుంటూ రావాలి. ఒక్కో రోజు ఒక్కో సబ్జెక్ట్ మీరు ఎంపిక చేసుకోండి. తెలుగు కూడా పూర్తి చేసుకోవాలనుకోండి. మొత్తం మీద ఆ నోట్స్ మొత్తము అప్డేట్ చేసుకోవాలమ్మా మీరు. వెన్నెల పాఠం వరకు 4 పాఠాలైనాయి. ఈ 4 పాఠాలకు సంబంధించి నోట్స్ రెడీ చేసుకోండి. ఆదివారం రోజున వెన్నెల పాఠంలో మీకు ఫామ్ యాప్ ద్వారా ఒక స్లిప్ టెస్ట్ పెడతాం. ప్రాక్టీస్ చేస్తాను అనుకోండి. సరేనమ్మా? ఇకపోతే అమ్మా చెప్పమ్మా. నేను FA ఎగ్జామ్ నోట్స్ లో రాశాను సార్. అమ్మా కరెక్షన్ చేసి మార్కులు వేసి పెట్టంజమ్మా. నీ పేరు ఉంది కదా, ఈరోజు పెట్టంజమ్మా మార్క్. అమ్మా అక్కడ మార్క్ లిస్ట్లలో నా పేరు లేదు సార్, అందుకని. ఏం పేరమ్మా నీ పేరు? దేవి సార్. దేవి. ఓకే అమ్మా. సార్ యాడ్ చేస్తానమ్మా. దేవి యాడ్ చేస్తానమ్మా. మార్క్స్ వేసి పెట్టాం, వేరే షీట్లో వేసి పెట్టానమ్మా. దేవి నాకు ఆ రోజే పెట్టామో మరుసటి ఆ రోజు బాగా లేట్గా పెట్టావు కదమ్మా నువ్వు. ఆ రోజే పెట్టేసినాను సార్. అంటే లేట్గా పెట్టావా, ఇన్ టైంలో పెట్టావా? 3-4 పెట్టాను సార్. సరే అమ్మా, ఓకే అమ్మా. నేను కరెక్ట్ చేస్తున్నాను. మార్క్స్ రాస్తామ్మా. ఓకే సార్. ఇబ్బంది లేదమ్మా. టెక్స్ట్ బుక్ తీసుకోండి. మనం రామాయణం ఉపవాచకాన్ని చెప్పుకుంటున్నాం. ముఖ్యంగా ఉపవాచకము మొన్నే చెప్పడం జరిగింది. ఇది ఈ భాషా సామర్థ్యాన్ని పెంచేటువంటి పాఠ్యభాగము. స్వయంగా మీరు దీన్ని చదవాలి. అప్పుడే మీకు తెలుగు భాషలో చదివేటువంటి నైపుణ్యం ఏర్పడుతుంది. అలాగే విషయ జ్ఞానం కూడా కలుగుతుంది. రామాయణం గురించి పరిచయంగా గత క్లాస్లోనే చెప్పడం జరిగింది. అందులో ఉన్నటువంటి 6 కాండలు: బాలకాండము, అయోధ్యకాండము, అరణ్యకాండము, కిష్కింధకాండము, సుందరకాండము, యుద్ధకాండము. మొత్తము 6 కాండాలతో ఉన్నటువంటి ఈ రామాయణంలో మొత్తము వాల్మీకి మహర్షి రాసినటువంటి గ్రంథంలో మొత్తం 24,000 శ్లోకాలు ఉన్నాయి. తర్వాత కాలక్రమంలో ఈ రామాయణాన్ని సంస్కృతం నుంచి అనేక భాషల్లోకి అనువదించుకోవడం జరిగింది. తెలుగులో కూడా అనేక రామాయణాలు రావడం జరిగింది. ముఖ్యంగా ఎందుకు ఈ రామాయణ ఇతిహాసానికి ఇంతటి ప్రాధాన్యత, రాముని గురించి మనం ఎందుకు తెలుసుకోవాలి అనేటువంటిది ప్రధానంగా మనకి ఈ పాఠ్యభాగం యొక్క ఉద్దేశంగా చెప్తున్నారు. ముఖ్యంగా లోకంలో మనిషి ఎలా జీవించాలో తాను జీవించి ఆచరించి తెలియజేసిన వాడు ఈ లోకానికి
శ్రీరాముడు. మానవతా విలువలు కానీ మానవ సంబంధాలు కానీ తెలియజెప్పేటువంటి గొప్ప గ్రంథం రామాయణం. ముఖ్యంగా నేటి కాలంలో సమాజంలో ఈ మానవతా విలువలు బాగా నశించాయి. మనిషి స్వార్థపూరితమైనటువంటి జీవితానికి పూర్తిగా లోనైపోతున్నాడు. ఈ విషయాల గురించి నేటి సమాజం యొక్క పోకడ గురించి, మనిషి యొక్క అస్తిత్వం గురించి ఒక కవి ఆవేదన చెందుతూ అంటాడు, మాయమైపోతున్నదమ్మా మనిషన్నవాడు, ఓ మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ ఆవేదన చెందాడు. మనిషి మాయమవడం అంటే, మనిషి అంటే ఏ గుణాలు కలిగి ఉండాలో ఆ గుణాలన్నీ కూడా మనిషిలో కనిపించడం లేదు. మనిషి కూడా ఇతర ప్రాణిలాగానే తాను ఒక జీవిస్తున్నాడు, ఏమాత్రం మానవతా విలువలను కలిగి ఉండటం లేదంటువంటిది ఆ కవి యొక్క ఆవేదన. మానత్వం, మనిషిలో మానవత్వం అనేటువంటిది మచ్చుకైనా కూడా లేకపోవటం నేటి సమాజం యొక్క దృశ్యం. అందుకే ఈ సమాజానికి రామాయణం యొక్క అవసరం ఎంతో ఉంది. అందుకోసమే పాత్రటువంటి మీకు ఈ రామాయణాన్ని వచన రూపంలో ఇక్కడ పాఠ్యాంశంగా బోధించడం జరుగుతుంది. అసలు రామాయణం ఎందుకు చదవాలి? రామాయణాన్ని ఎందుకు చదవాలి అంటే చూడండి, ఇక్కడ చెప్తున్నాడు, మానవ జీవితాన్ని సంస్కరించగల మహాకావ్యం రామాయణం. మానవ హృదయాల నుంచి ఎప్పటికీ చెరగని కథ. అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల అభిమానం, అన్నదమ్ముల అనుబంధం, భార్యాభర్తల సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, స్నేహఫలం, ధర్మఫలం, వినయంతో వదగడం, వివేకంతో ఎదగడం, జీవకారుణ్య భావన, ప్రకృతి లాలన, ఇవన్నీ కూడా మానవత్వానికి సంబంధించిన విషయాలమ్మా. వరుసగా చూడండి, ఇలా జీవిత పార్శ్వాలన్నింటినో పట్టి చూపిస్తుంది రామాయణం. మనిషి యొక్క జీవితాన్ని ఒక ఉన్నతమైనటువంటి మనిషిగా సంస్కరించేటువంటిది ఈ రామాయణ మహాకావ్యం. మనిషి యొక్క హృదయంలో ఎప్పటికీ కూడా చెదిరిపోయినటువంటి కథ ఈ రామాయణ కథ. ఎందుకంటే ఈ రామాయణం మనిషి యొక్క జీవితానికి సంబంధించిన కథ. మనిషి యొక్క జీవితంలో ఉన్నటువంటి అన్ని కోణాలని కూడా పట్టి చూపిస్తుంది రామాయణం. ఆ కోణాలే అమ్మా నాన్నల అనురాగం, పుత్రుల యొక్క అభిమానం, అన్నదమ్ముల యొక్క అనుబంధం, భార్యాభర్తల యొక్క సంబంధం, గురుభక్తి, శిష్యానురక్తి, శిష్యుల పైన అభిమానం. శిష్యానురక్తి అంటే శిష్యుల పైన గురువుల యొక్క అభిమానం, స్నేహఫలం, ధర్మఫలం, ధర్మాన్ని ఆచరిస్తే ఒక వ్యక్తి మనిషి కలిగేటువంటి బలాన్ని గురించి చెప్పేటువంటిది. వినయంతో వదగడం, ఎంత ఎదిగినప్పటికీ కూడా వినయం ద్వారా, ఒదిగి ఉండడం ద్వారా మానవతా విలువలని కాపాడడం. వివేకంతో ఎదగడం, ఎదగడం అంటే మనిషి శారీరకంగా కాదు, ఆర్థికంగా కాదు, వివేకంతో ఎదగడం అనేటువంటిది మనిషికి అవసరం. దాన్ని కూడా, ఆ కోణాన్ని కూడా తాకి చూపిస్తుంది రామాయణం. జీవకారుణ్య భావన. సృష్టిలో కోటాను కోట్ల జీవరాశులు ఉన్నాయి. వాటి పట్ల మనం కారుణ్య భావన కలిగి ఉండటం. మా ఎవరి సెల్ నుంచి ఏదో సౌండ్ వస్తున్నాయమ్మా?
ఎవరి వాళ్ళు మ్యూట్ చేసుకోండి. శబ్దాలు వస్తున్నాయమ్మా, డిస్టర్బెన్స్ గా ఉంది కాబట్టి మీరు చెక్ చేసుకోండి, శబ్దం రాకుండా చూసుకోండి అమ్మా. జీవకారుణ్య భావన చాలా ముఖ్యమైనదమ్మా. మనిషితో పాటు ఈ సృష్టిలో అనేక రకాల జీవరాశి బతుకుతుంది. వాటి పట్ల కారుణ్య భావన కలిగి వ్యవహరించాలి. అన్నిటికంటే మించి ప్రకృతి లాలన. మా సౌండ్ వస్తున్నాయి, ఎక్కడ ఎవరి నుంచో మా ఎవరమ్మా కొంచెం మ్యూట్ చేస్తామా? ఎవరమ్మా వినిపించలేదా? నేను సెల్ నుంచి చెప్తున్నా, మా సెల్ ద్వారా చెప్తున్నాను. మీకు ఇక్కడ మ్యూట్ చేసే అవకాశం లేదు, మీరు మ్యూట్ చేసుకోండి. 9 మంది చూడమ్మా. ఇంకా ఎవరో మరి అందరినీ కూడా మ్యూట్ పెట్టాను, మ్యూట్ చేసినా కూడా ఇంకా సౌండ్ వస్తున్నాయి. ఇంకా ఎక్కువగా నేను దీన్ని అట్లా టచ్ చేస్తేమా నేను మ్యూట్ అయిపోతా అందుకని చెప్పేసి నేను మ్యూట్ కాకుండా కోసం అని చెప్పేసి అని మీరు మ్యూట్ చేసుకోండి. ఇట్లా ప్రకృతి అన్నిటికంటే ముఖ్యం ప్రకృతి యొక్క లాలన. లాలన అంటే పోషించడమ్మా, ప్రకృతిని పోషించడం. ఎందుకంటే ప్రకృతి బాగుంటేనే ప్రాణుల యొక్క జీవన మనుగడ బాగుంటుంది. ప్రకృతి నాశనం అయిపోతే సకల ప్రాణులతో పాటు మనిషి యొక్క జీవనం మనుగడ కూడా ప్రశ్నార్థకంగా మారుతుంది. ఇప్పుడు మనం చూస్తున్నాం, ఈనాటి ఈ పరిస్థితికి మనిషే కారణం. మనిషి ప్రకృతిని చెడగొట్టడం మొదలుపెట్టిన తర్వాత ప్రకృతి పైన ఆధిపత్యం కోసం ప్రయత్నించడం వల్ల ఇటువంటి సమస్యలు వస్తున్నాయి. ఈరోజు మనం కరోనా వైరస్ లాంటి ఈ భయంకరమైనటువంటి సమస్యలు ఎదుర్కోవడానికి మనం ప్రకృతి పైన పట్టు కోసం ప్రయత్నం చేయడమే ఈ విపరీతమైనటువంటి ఈ పోకడకి కారణాలు అవుతున్నాయి. కనుక మనం ప్రకృతిని యథాతథంగా మనం కాపాడుకోగలిగితే మనతో పాటు సకల ప్రాణులు కూడా లోకంలో ప్రశాంతంగా జీవించగలుగుతాయి. కనుక ప్రకృతి లాలన అంటే అదే. ప్రకృతిని మనం ఎలా పోషించుకోవాలో, ఎలా కాపాడుకోవాలో కూడా తెలియజెప్తుంది ఈ రామాయణ గ్రంథం. ఇలా ఒక మనిషి యొక్క జీవితంలో ఎన్ని కోణాలు ఉంటాయో, ఎన్ని పార్శ్వాలు ఉంటాయో, పార్శ్వం అంటే వైపునమ్మా, పార్శ్వం అంటే వైపు, అన్ని వైపుల్ని కూడా పట్టి చూపిస్తుంది ఈ రామాయణ గ్రంథం. రామాయణాన్ని చదవడం అంటే జీవితాన్ని చదవడమే. ఒక వ్యక్తి యొక్క పరిపూర్ణమైనటువంటి ఉన్నతమైనటువంటి జీవితాన్ని మనం చదవడం అంటే అది రామాయణాన్ని చదివినట్లే. రామాయణం చదువుతున్నామంటే ఏదో రాముడి కథ కాదు, ఒక పరిపూర్ణమైనటువంటి వ్యక్తి యొక్క జీవితాన్ని చదవడమే అవుతుంది. రామాయణం పారాయణ గ్రంథం మాత్రమే కాదు, ఆచరణ ప్రధాన గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది. చిన్న చిన్న పాత్రల ద్వారా సమున్నత సందేశాన్ని అందిస్తుంది. రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అన్న మహితోక్తిని మారీచుని నోటి నుండి మహర్షి పలికించాడు. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతో నభవిష్యతి. మనిషి ఉన్నంత కాలం రామాయణం ఉంటుంది. చూడమ్మా, ఇలా మనిషి యొక్క
అన్ని వైపుల నుంచి పట్టి చూపిస్తుంది. మనిషి జీవన విధానాన్ని పట్టి చూపిస్తుంది రామాయణ గ్రంథం. రామాయణం చదవడం అంటే మనిషి యొక్క జీవితాన్ని చదవడమే. రామాయణం అంటే చాలా మంది ఏదో పుణ్యం కోసం ఆ సుందరకాండ పారాయణం చేస్తే మన కార్యాలన్నీ కూడా విఘ్నం లేకుండా నెరవేరుతాయి అనేటువంటి నమ్మకంతో పారాయణం చేస్తుంటారు. మంచిదే, కానీ కేవలం పారాయణం చేయడమే కాదు, దాన్ని ఆచరించాలి. రామాయణంలో ఏ గుణాలైతే చెప్పారో, ఏ మంచి విషయాలైతే చెప్పారో వాటిని ఆచరించవలసినటువంటి అవసరం ఉంది. అలా అందుకది ఆచరణ గ్రంథం. ఉత్తమ ధర్మాలను ఆచరిస్తే మనిషి మనీషిగా ఎలా ఎదగగలడో నేర్పుతుంది రామాయణం. ఎవరమ్మా మళ్ళా స్పీకర్ ఆన్ చేశారు? ఎవరి ఫోన్లోనూ చూడమ్మా. ఉత్తమ ధర్మం అంటే ఏంటో మనకు తెలిసి వస్తుంది. ఒక మనిషి అంటే పండితుడు అంటమ్మా. మనిషి అంటే సామాన్యమైన మనిషి. సామాన్యుడు అసామాన్యుడుగా, మనీషిగా ఎలా ఎదగగలడో మనకు నేర్పుతుంది ఈ రామాయణం. రామాయణంలో చిన్న చిన్న పాత్ర ద్వారా గొప్ప గొప్ప సందేశాలని అందివ్వడం జరిగింది. ముఖ్యంగా రావణాసుడు వచ్చి మారీచుణ్ణి తాటకకు కుమారమ్మ మారీచుణ్ణి సీతాదేవిని అపహరించే విషయంలో సహాయం కోరుతాడు. కోరినప్పుడు మారీచుడు అంటాడు, గతంలో ఒకసారి నేను రాముని యొక్క ఆ బాణప దెబ్బతిన్నాను, నాకు రాముడేంటో తెలిసొచ్చింది, నా మాట విను, ఆ రాముని యొక్క జోలికి వెళ్ళవద్దు అని చెప్పేసి అంటూ రామో విగ్రహవాన్ ధర్మ సత్య ధర్మ పరాక్రమ అని రావణాసురునితో అంటాడు. ఎవరమ్మా స్పీకర్ ఆన్ చేస్తున్నారు? అన్మ్యూట్ చేసుకొని స్పీకర్ ఆన్ చేశారు ఎవరో. అందరికీ డిస్టర్బ్. నేను చెప్పేది అంత గట్టిగా వినిపిస్తాను అందరికి, మళ్ళీ నాకే వినిపిస్తా ఉంది. కొంచెం చూసుకున్నామా? మీ ఫోన్ చూడండి. ఇంతటి గొప్ప మాటని, మహితోక్తి అంటే గొప్ప మాటమ్మా, ఈ గొప్ప మాటని వాల్మీకి మహర్షి మారీచుడు అనేటువంటి ఒక రాక్షసుల ద్వారా పలికించాడు. రాముడు అంటే ఏంటో రాముని యొక్క బంధువులు చెప్పడం కాదు, రాముని యొక్క తండ్రి తల్లి చెప్పడం కాదు, ఒక రాక్షసుడు రాముని గురించి అవగాహన చేసుకొని చెప్పిన మాట. రామో విగ్రహవాన్ ధర్మ, రాముడు అంటే సాక్షాత్తు ధర్మమే రాముని రూపంలో వెలసింది, ధర్మమే రాముని యొక్క స్వరూపము, సత్య ధర్మమే రాముని యొక్క పరాక్రమము అనేటువంటి మాటని వాల్మీకి మహర్షి మారీచుని ద్వారా పలికించాడు. చూస్తామా, ఇక్కడ రీసౌండ్ వస్తా ఉంది, అది ఇక్కడ ప్రాబ్లం అర్థం కావడం లేదు. సార్ కూడా లేరు, మనకి ఇప్పుడు రావడం లేదమ్మా. అంటే ఎవరో మీ ఫోన్లో ప్రాబ్లం ఉందమ్మా, మీ ఫోన్లో ప్రాబ్లం ఉంది. ఎవరమ్మా? మానస. ఏమ్మా మానస? కొద్దిగా ఇబ్బంది లేకుండా చూడండి అమ్మా, ఇబ్బంది లేకుండా చూడండి. రాముని వంటి ఆదర్శమూర్తి, రామాయణం వంటి ఆదర్శ కావ్యం నభూతి. మనకి ప్రపంచంలో ఏ చరిత్ర చూసినా సరే రాముని వంటి ఆదర్శ స్వరూపం మనకు కనిపించదు. రామాయణం వంటి ఆదర్శ కావ్యం కూడా మనకి లేదు, ఉండబోదు. నా భూత నా భవిష్యత్తుని, ఇంతవరకు లేదు, భవిష్యత్ కాలంలో ఉండబోదు అని. మనిషి ఉన్నంత కాలము
ఈ రామాయణం ఉంటుంది. ఎందుకంటే అది మనిషి యొక్క చరిత్ర కాబట్టి. ప్రపంచ సాహిత్యంలోని ఆది కావ్యం రామాయణం. వాల్మీకి మహర్షి దీన్ని రచించి ఆది కవిగా కీర్తి పొందాడు. రామాయణం, పౌలస్త్యవధ, సీతాయాచరితం మహత్ అనే 3 పేర్లు దీనికి ఉన్నాయి. 6 విభాగంతో 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగిన రచన ఇది. తర్వాతి కాలంలో ఎన్నో రామాయణాలు వచ్చాయి. మన దేశంలోనే కాదు, లోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకు కనిపిస్తుంది. వారి వారి ప్రతిభను అనుసరించి వాల్మీకి కథకు జోడింపులు చేసిన కవులు ఉన్నారు. అవే నిజం అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు. ఈ పేర చూద్దామా. ప్రపంచ సాహిత్యంలోనే మొట్టమొదటి కావ్యము ఈ రామాయణ కావ్యం. వాల్మీకి మహర్షి ఈ రామాయణాన్ని రచించడం ద్వారా సంస్కృతంలో ఆది కవిగా ప్రసిద్ధి పొందాడు. సంస్కృతంలో ఆది కవి అంటే వాల్మీకి మహర్షి అమ్మ. అదే తెలుగులో ఆది కవి అంటే నన్నయ్య గారు. ఈ రామాయణ గ్రంథానికి 3 పేర్లు ఉన్నాయమ్మా. 1 రామాయణమని, 2 పౌలస్త్యవధ అని, 3 సీతాయాచరితం మహత్ అనేటువంటి 3 పేర్లు ఉన్నాయి. రామాయణం అంటే రాముని యొక్క గొప్ప చరిత్ర అని అర్థము. పౌలస్త్యవధ అంటే రావణాసుని యొక్క సంహారము, రావణ సంహారం అని అర్థమ్మ. రావణునికి పౌలస్త్యుడు అనేటువంటి పేరుంది. గతంలో వచ్చిన మనకి ఆ మొదటి పాఠంలో, మాతృభావన పాఠంలో వచ్చింది పౌలస్త్యుడు అని. అంటే పురస్త బ్రహ్మ యొక్క మనవడు రావణుడు. కాబట్టి పౌలస్త్యుడు అనేటువంటి పేరు అతనికి వచ్చింది. పౌలస్త్యుడు అంటే పురస్త బ్రహ్మ యొక్క మనవడు అనగా రావణుడు. ఆ రావణ వధ అనేటువంటి రావణ వధ అనేటువంటి పేరుతో పౌలస్త్య వధ పేరుతో ఉంది. ఇంకా సీతాయాచరితం మహత్. మహత్ అంటే గొప్పదైనటువంటి సీతాయాహ, సీతాదేవి యొక్క చరిత్ర. గొప్పదైన సీతాదేవి యొక్క చరిత్ర అనేటువంటి అర్థంలో సీతాయాచరితం మహత్ అనేటువంటి పేరు కూడా ఈ రామాయణానికి ఉంది. మొత్తం 6 కాండల, కాండం అంటే విభాగము అర్థమ్మ. 6 కాండాలతో 6 భాగాలతో ముందు చెప్పాను. 6 భాగాలు మనకి: బాలకాండము, అయోధ్యాకాండము, అరణ్యకాండము, కిష్కింధాకాండము, సుందరకాండము, యుద్ధకాండము. ఇది మొత్తము ఈ విధంగా 6 భాగాలతో ఈ రామాయణ కావ్యం 24,000 శ్లోకాలతో సంస్కృత భాషలో సాగినటువంటి రచన ఇది. తర్వాత కాలంలో అంటే మొదట ఈ వాల్మీకి మహర్షి యొక్క సంస్కృత రామాయణం వచ్చింది. తర్వాత కాలంలో అనేక భాషల్లో ఎన్నో రామాయణాలు వచ్చాయి. తెలుగులోనే మనం చూస్తే మనకి మొల్ల రామాయణము, రంగనాథ రామాయణము, ఇలా అనేక రామాయణాలు మనకి కనిపిస్తాయి. మన దేశంలోనే కాదు, ప్రపంచంలోని పలు దేశాల్లో ఈ రామాయణ కథ మనకి కనిపిస్తుంది. వారి వారి ప్రతిభను అనుసరించి అనేక మంది కవులు ఈ వాల్మీకి మహర్షి యొక్క కథకి చాలా జోడింపులు చేశారు. ఇంకా కొన్ని భాగాలు, కొన్ని కొత్త కథలు, ఉపకథలను దానిలో చేర్చారు. అలా చేర్చిన కవులు ఉన్నారు. నిజంగా ఘట్టాలు మనకి అవాస్తవిక అంశాలు అని చెప్పి అంటారు. వాల్మీకి రామాయణంలో లేనటువంటి అంశాలు అని చెప్పి అంటారు. అవి చాలా ఉన్నాయి. అవే నిజమేమో అన్నంతగా ప్రచారం పొందాయి కొన్ని సంఘటనలు మనకు రామాయణ కథలో. వాల్మీకి రామాయణ కథను సంక్షిప్తంగా అందించే ప్రయత్నం ఇది. సమున్నత సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా
ముందు తరాల వారికి స్ఫూర్తి కోసం చేసిన రచన ఇది. చివరిగా ఉద్దేశం చెప్తున్నాడు. ఇంత గొప్ప ఈ వాల్మీకి మహర్షి యొక్క రామాయణాన్ని, ఆ రామాయణ కథని మనకి సంక్షిప్తంగా అందించేటువంటి ప్రయత్నము ఒక ఉన్నతమైన సమాజానికి ఈ రామాయణం అటువంటిది ఎంత అవసరం కాబట్టి ఆ సమున్నతమైనటువంటి సమాజాన్ని నిర్మించడమే లక్ష్యంగా భావి తరాల వారికి ఈ రామాయణ కథ తద్వారా మానవతా విలువలు తెలియజెప్పడం కోసమే, ఒక గొప్ప స్ఫూర్తి కలిగించడం కోసమే చేయటువంటి రచన ఇది. ఎవరు మీరే చెప్పండి. ఏంటమ్మా ఎవరు మాట్లాడుతున్నారు? ఏమైనా డౌట్ అమ్మా? బాలకాండం చూడండి, బాలకాండం. నేను నిదానంగా చదువుకుంటూ వెళ్తానమ్మా, మీరు టెక్స్ట్ బుక్ చూస్తూ ఉండండి, వినండి, తర్వాత చదవండి. శ్రీమన్నారాయణుని నిరంతరం స్మరించే నారద మహర్షి ఒకనాడు ముని శ్రేష్ఠుడైన వాల్మీకి ఆశ్రమానికి వచ్చాడు. నారదుడు తపస్వి, వాక్చతురుల్లో శ్రేష్ఠుడు. వాల్మీకి జిజ్ఞాసతో నారదుల వారిని అడిగాడు. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. ఓ మహర్షి, అన్ని మంచి గుణాలు కలవాడు, ఎలాంటి ఆపదలు చుట్టుముట్టినా తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు, ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు, ఇలాంటి శుభ లక్షణాలు కలవాడు ఎవరైనా ఈ లోకంలో ఉన్నారా అని ప్రశ్నించాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానమిచ్చాడు. మహాముని, ఇన్ని లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు తెలిపిన విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించిన వాడు శ్రీరాముడని తెలిపాడు. రామాయణ గాథను సంక్షిప్తంగా వాల్మీకి వినిపించాడు నారదుడు. అక్కడ నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. అంటే వాల్మీకి మహర్షికి మొదటగా నారద మహర్షి ఈ రామాయణ కథని సంక్షిప్తంగా వివరించాడు. సంక్షిప్తంగా చెప్పడమ్మా. నారదుడు వాల్మీకి మహర్షి వద్దకు వచ్చినప్పుడు వాల్మీకి ప్రశ్నించటం, నారదుడు వాల్మీకి రాముని గురించి, రామాయణ కథను గురించి సంక్షిప్తంగా చెప్పేటువంటి దృశ్య రూపమది. నారదుడు వాల్మీకి ఆశ్రమానికి వచ్చినప్పుడు వాల్మీకి మహర్షి జిజ్ఞాసతో అడిగాడు. జిజ్ఞాస అంటే తెలుసుకోవాలనేటువంటి కోరిక. జ్ఞాతం ఇచ్ఛ జిజ్ఞాస అని ఉత్పత్తమ్మ. తెలుసుకోవాలి అనేటువంటి కోరిక. ఎందుకంటే విజ్ఞానానికి జిజ్ఞాసే మూలం. ముందు మనలో తెలుసుకోవాలి అనేటువంటి కుతూహలం ఉంటే అందుకోసం ప్రయత్నిస్తాము, విషయాన్ని తెలుసుకుంటాము, తద్వారా జ్ఞానం సంపాదన జరుగుతుంది. కనుక జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. జిజ్ఞాసే విజ్ఞానానికి మూలం. మనం ఏ విషయం తెలుసుకోవాలన్నా సరే ముందు మనకి అందులో కుతూహలం ఉండాలి, కోరిక ఉండాలి. అప్పుడే అందుకోసం మనం ప్రయత్నం చేస్తాం, తెలుసుకుంటాం. ఏమడిగాడు మహర్షి? ఈ లోకంలో అన్నీ మంచి గుణాలు కలిగిన వాడు, ఎలాంటి ఆపదలు కలిగినా సరే తొనకనివాడు, ధర్మం తెలిసినవాడు,
ఆశ్రయించిన వారిని ఆదుకునేవాడు, మాట తప్పనివాడు, సకల ప్రాణులకు మేలు చేసేవాడు, వీరుడు, ధీరుడు, అసూయ లేనివాడు, అందమున్నవాడు. ఇలాంటి శుభ లక్షణాలు కలిగినటువంటి వ్యక్తి ఎవరైనా లోకంలో ఉన్నారా అని అడిగాడు. నారదుడు చిరునవ్వుతో సమాధానం ఇచ్చాడు, మహాముని, ఇన్ని మంచి లక్షణాలు ఒకే వ్యక్తిలో కుదురుకోవడం సాధారణంగా జరగదు. కానీ నీవు చెప్పేటువంటి అన్ని గొప్ప గుణాలు, విశిష్ట గుణాలన్నీ మూర్తీభవించేటువంటి వ్యక్తి శ్రీరాముడు అని తెలిపి ఆ శ్రీరాముని గురించి, ఆ రాముని కథని సంగ్రహంగా సంక్షిప్తంగా వాల్మీకి వినిపించి నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయాడు. రామకథ వాల్మీకి మనసులో నాటుకుపోయింది. నారదుని మాటలు ఇంకా చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. గంగా నది సమీపాన గల తమసా నదికి స్నానం చేయడానికి బయలుదేరాడు. భరద్వాజాది శిష్యులు వెంట నడుస్తున్నారు. తమసా నది మంచివాని మనస్సులాగా స్వచ్ఛంగా ఉంది. నారద మహర్షి చెప్పినటువంటి రాముని కథ వాల్మీకి మహర్షి యొక్క మనస్సులో నాటుకుపోయింది. నారదుని యొక్క మాటలు వాల్మీకి మహర్షి యొక్క చెవిలో ఇల్లు కట్టుకొని పోరుతున్నాయి. ఇది ఒక జాతీయమ్మ, చెవిలో ఇల్లు కట్టుకొని పోరుట అనేటువంటిది తెలుగులో ఒక సామెత, ఒక జాతీయం. అంటే నారదుడు చెప్పినటువంటి మాటలు ఎంతో శ్రద్ధగా విన్నాడు, అవన్నీ తన మనసులో నాటుకుపోయాయి. ఎంతో ఆసక్తి ఉంది కాబట్టి రాముని కథ యందు ఆ మాటలే మరలా వినిపిస్తున్నాయి వాల్మీకి. దాన్నే అంటారు చెవిలో ఇల్లు కట్టుకొని పోరుట అని. చెవిలోనే ఆ మాటలన్నీ ఇల్లు కట్టుకొని అక్కడే ఉండి మరలా అవి గుర్తుకొస్తున్నాయి అని చెప్పడం. గంగా నదికి సమీపంలో ఉన్నటువంటి తమసా నదికి స్నానం కోసం ఒకనాటి ఉదయాన్నే బయలుదేరాడు వాల్మీకి మహర్షి. ఆయన వెంట భరద్వాజుడు, ఇతర శిష్యులు కూడా నడుస్తున్నారు. వారు ఆ తమసా నది సమీపానికి వెళ్ళారు. ఆ సమయంలో తమసా నది చాలా స్వచ్ఛంగా, నిర్మలంగా, ఎటువంటి అలజడి లేకుండా సాగుతోంది. అది ఎలా ఉంది అంటే ఆ స్వచ్ఛత మంచి మనిషి యొక్క మనస్సులాగా ఉంది. మనిషి యొక్క మనస్సు కూడా అంత స్వచ్ఛంగా, నిర్మలంగా, సాఫీగా, ఎటువంటి ఒడిదుడుకులు, అలజడు లేకుండా ఉంటుంది. అలాగే ఉంది ఆ తమసా నది ప్రవాహం కూడా. స్నానానికి నదిలోకి దిగిన వాల్మీకి చుట్టూ ఉన్న ప్రకృతి అందాలకు పరవశిస్తున్నాడు. సమీపంలో ఒక కొమ్మ పైన క్రౌంచ పక్షుల జంటను చూశాడు. వాటి అనురాగం ముచ్చట గొలుపుతున్నది. వాటి మధుర ధ్వనులు వీణల విందు చేస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు క్రూర బాణంతో మగపక్షిని నేలకూల్చాడు. అది నెత్తురోడుతూ విలవిలలాడుతూ ప్రాణాలను విడిచింది. ఆ ఎడబాటును తట్టుకోలేక ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైన ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. కరుణరసం జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా ఆ తమసా నదిలోకి స్నానానికి వెళ్ళినటువంటి వాల్మీకి మహర్షి ఆ చుట్టూ ఉన్నటువంటి ప్రకృతి యొక్క అందాలని చూసి పరవశిస్తున్నాడు. ఆ నదిలోకి స్నానానికి దిగాడు. స్నానం చేస్తున్నప్పుడు ఆయనకు ఒక అద్భుతమైనటువంటి దృశ్యం కనిపించింది. సమీపంలో 2 క్రౌంచ పక్షుల జంట, క్రౌంచ పక్షి అంటారన్నమాట. ఇది ఆ నదీ పరిప్రాంతంలో, ఆ పరివాహ ప్రాంతాల్లో నివసించేటువంటి ఒక పక్షి, క్రౌంచము అంటారు మనం. ఇది ఒక కొంగ లాంటి పక్షి.
కొంతమంది దీన్ని పావురం అని చెప్తారు, కానీ పావురం కాదమ్మా, క్రౌంచ పక్షి. ఇది కొంచెం పెడవాటి, కొంచెం ఎత్తుగా కాళ్ళు ఉన్నటువంటి కొంగలాంటి పక్షిది. ఆ క్రౌంచ పక్షుల జంటను చూచాడు. వాటి యొక్క అనురాగం చాలా ముచ్చట గొలిపింది వాల్మీకి. వాటి యొక్క ధ్వనులు, శబ్దాలు చెవులకు ఎంతో ఇంపుగా వినిపిస్తున్నాయి. ఇంతలో ఒక వేటగాడు ఒక బాణం తీసి చాలా క్రూరంగా ఆ అన్యోన్యంగా ఉన్నటువంటి పక్షుల జంటలోని మగ పక్షిని నేలకూల్చాడు. అతి నెట్టురోజుతూ విలవల్లాడుతూ కింద పడి ప్రాణం కోల్పోయింది. ఆ ఎడబాటు తట్టుకోలేక ఆడపక్షి తల్లడిల్లిపోయింది. హృదయ విదారకమైనటువంటి ఈ దృశ్యాన్ని చూశాడు వాల్మీకి. అతని యొక్క మనస్సులో కరుణరసం, శోకమైనటువంటిది జాలువారింది. ధర్మావేశం కట్టలు తెంచుకుంది. ధర్మావేశం అంటే ధర్మబద్ధంగా, అయ్యో చూస్తుండగానే అన్యాయంగా ఆ పక్షుల జంటలోని ఒక పక్షిని చంపేశాడే అనేటువంటి ఆ ఆవేదన, ఆవేశంగా కూడా అతనికి బయటకు వచ్చింది. వెంటనే నోటి వెంట అప్రయత్నంగా, దీన్నే సంస్కృతం అంటారు శోకః శ్లోకత్వమాగతః అని చెప్పి అంటారు. ఆ మనస్సులోని శోకమే శ్లోకంలాగా బయటకు వచ్చింది అని. ఆ దృశ్యం చూడగానే బాధతో, శోకంతో వాల్మీకి మహర్షి ఆ నోటి నుంచి ఇలా పలికాడు అని. ఇక్కడ మనకి రామాయణ కథకి ఒక సూచిక కనిపిస్తుందమ్మా. అన్యోన్యంగా ఉన్నటువంటి సీతారాములు అరణ్యవాసానికి వెళ్ళవలసి రావటం, తర్వాత వియోగాన్ని పొందటం, ఇక్కడ కూడా దానికి సూచికగా అంతలోనే అన్యోన్యంగా ఉన్నటువంటి పక్షుల జంట విడిపోవటం, ఒక పక్షి మరణించటం, ఒక శోకానికి కారణం కావటం, రామాయణ కథలో అంతర్లీనంగా ఉన్నటువంటి శోకరసాన్ని మొదటలోనే ఉపోద్ఘాతంగా చెప్పినట్టుగా అనిపిస్తుంది మనకి ఈ దృశ్యం. వెంటనే అప్రయత్నంగా వాల్మీకి మహర్షి అన్నాడు, మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం. మానిషాద ప్రతిష్టాంతం అగమ శాశ్వతీ సమాహ యత్ క్రౌంచ మిథునాదేకం అవధీహి కామమోహితం అనేటువంటి ఈ శ్లోకం వాల్మీకి మహర్షి యొక్క నోటి నుండి అప్రయత్నంగా బయటకు వచ్చింది. ఆయన ఒక శ్లోకం అంటే దానికి కొన్ని ఛందస్సు నియమాలు ఉంటాయి, మరి వేవి లేకు అలంకారం ఉంటుంది.